బేసిక్‌గా మనకు సేల్స్ కోసం ఎందుకు చూజ్ చేసుకోవాలనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మోస్ట్‌లీ హ్మ్. మేబీ నాన్ ఐటీ నుంచి ఐటీకొస్తున్నా ఆర్ మేబీ ఫ్రెషర్స్ అయినా లేదంటే మనకి కెరియర్ గ్యాప్ ఉంది. ఆ కెరియర్ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ మనకు ఏదైనా ఐటీ సైడ్స్ వెతకాలనుకుంటే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. డెవాప్స్ ఉంది, టెస్టింగ్ సైడ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, డెవలప్‌మెంట్ సైడ్ కోడింగ్ ఉంది, నాన్ కోడింగ్ ఉంది, లైక్ సాప్ అన్నీనా. సో, వీటన్నిటి హ్మ్. లోపల నేను ఎవరికి నాకు మెసేజ్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను సేల్స్ ఫోర్సే సజెస్ట్ చేస్తున్నా. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ టెస్టింగ్‌లోపు ఈవెన్ 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా ప్రెజెంట్ ఓపెనింగ్స్ అయితే లేవు. నాకు చాలా వరకు టెస్టింగ్ మీద ఓపెనింగ్స్ లేక 5-6 ఇయర్స్ ఉన్న వాళ్ళు సేల్స్ ఫోర్స్‌కి షిఫ్ట్ అవ్వడానికి మెసేజెస్ చేశారు. సో, టెస్టింగ్ సైడ్ మీరు పెట్టే 1-2 ఇయర్స్ ఏదైతే ఉందో, ఆ 1-2 ఇయర్స్‌కైతే ఓపెనింగ్ లేదు. ఫైన్. అండ్ నెక్స్ట్ ఓకే. రిమైనింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మనకి లైక్ డెవాప్స్. డెవాప్స్ చాలా వరకు అందరూ ఏదైతే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో, ఇన్‌స్టిట్యూట్ చాలా బాగా దాన్ని నేర్పుతున్నారు, ట్రైనింగ్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ డెవాప్స్ ఏదైతే ఉందో అది మంచి టెక్నాలజీ కాదు అనట్లేదు. పాయింట్ ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ ఉన్నదనుకుందాం. మేబీ ఒక టీసీఎస్ లాంటి కంపెనీ లోపల ఏదైనా ఒక పెద్ద కంపెనీ లోపల ప్రాజెక్ట్ ఉంటే, ఆ ప్రాజెక్ట్ లోపల డిప్లాయ్‌మెంట్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ఒక 3-4 డెవాప్స్ ఇంజినీర్స్ కంటే ఎక్కువ అవసరం లేదు అక్కడ ఫస్ట్. ఇన్ కేస్ చిన్న ప్రాజెక్ట్ అయితే లేదంటే చిన్న సైజ్ కంపెనీ అయితే దాంట్లో డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్‌గా డెవాప్స్‌ని స్కిల్ లాగా యాడ్ చేసేసుకోవచ్చు. కంపెనీకి సెపరేట్‌గా డెవాప్స్ యాడ్ చేసుకోవాలి, డెవాప్స్‌ని హైర్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళట్లేదు. ఆ టెక్నాలజీ స్కిల్స్ ఉన్నాయి. ట్రెండింగ్ ఉంది. బట్ ఓపెనింగ్స్ చాలా తక్కువైపోయినాయి. తక్కువనే ఉన్నాయి. ఈవెన్ ఇంకెళ్ళే కొద్దీ తక్కువనే అవుతాయి. అంటే ఏఐ రావడం వల్ల డెవలపర్స్ వాళ్ళ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు డెవాప్స్‌ని అందరూ యాడ్ చేసుకుంటున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఎవరైతే కంపెనీస్ ఉన్నారో ఈ డెవాప్స్ మీద హైరింగ్ తగ్గించేసి స్పెసిఫిక్ టు డెవాప్స్ ఎవరైతే డెవలపర్స్‌కి డెవాప్స్ వచ్చో వాళ్ళని హైరింగ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ కరెంట్‌లీ కూడా అదే అయితుంది. ఒకసారి ఎళ్లి లింక్డ్ఇన్‌లో ట్రై చేయండి. డెవాప్స్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొంతమంది డెవలపర్స్ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టేసుకున్నారు. ఏది ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ జీసీపీ కానీ, లైక్ డెవాప్స్ కానీ. అండ్ నెక్స్ట్ డెవాప్స్ అనేది మనకు మేనేజ్ చేయడం పాసిబుల్ కాదు. ఈవెన్ నిన్న కూడా ఒక రీల్‌లో మెన్షన్ చేశా. ఏంటంటే హ్మ్. డిప్లాయ్‌మెంట్ చేసినప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు, లేదంటే మెయింటెనెన్స్ అప్పుడు ఇష్యూ వస్తే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. అండ్ దెన్ మనకు చాప్ ఉంది. చాప్‌లో కూడా ఎళ్ళొచ్చు. అసలు ప్రాబ్లమ్ ఏం లేదు. మంచి టెక్నాలజీ. బట్ కానీ మీరు మీ సర్కిల్‌లో గాని, మీకు తెలిసిన నెట్వర్క్‌లో అడగండి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్ళాలనుకుంటే ఏ టెక్నాలజీ సజెస్ట్ చేస్తారంటే అందరూ డైరెక్ట్‌గా వచ్చి చూపించేది సాప్ అని. ఎందుకంటే కోడ్ తక్కువుంటుంది. ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయి. సాప్‌లోకి వెళ్ళిపో అని అందరూ చెప్పేస్తున్నారు. సరే సాప్‌లోకి వెళ్ళిపోదాం బానే ఉంది. అందరూ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళంతా సాప్‌లోకి వెళ్ళిపోతే కంపెనీస్ బీజీబీ స్ట్రిక్ట్ చేసేస్తారు. ఈవెన్ చేశాయి కూడా. సో, ప్రెజెంట్ పీఎఫ్ స్ట్రిక్ట్‌గా చెక్ చేయడానికి, స్టేట్‌మెంట్స్ స్ట్రిక్ట్‌గా చెక్ చేయడానికి, పీఎఫ్ ఓవర్‌లాప్ ఉంటే దాన్ని అసలు పట్టించుకోకుండా అసలు లైక్ ఆ బీజీబీ ఏదైతే ఉందో ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సాప్‌లోపు కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే అవుతారు. అరౌండ్ ఒక 60-70% సాప్‌లో ఉన్న వాళ్ళంతా ఫేక్ ఎక్స్‌పీరియన్స్. ఈవెన్ మీరు కూడా ఇది వెరిఫై చేయొచ్చు. సో, ఇప్పుడు మనము ఇలా ఫేక్ లానో, కెరీర్ స్విచ్ లానో వెళ్తున్నప్పుడు సాప్ మీద మనకు పీఎఫ్ లేదు, లేదంటే కొంచెం ఏదైనా డాక్యుమెంటేషన్ ఇష్యూ ఉన్నప్పుడు మీరు సాప్‌లోకెళ్తే ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ కంపెనీ ఇంటర్వ్యూ‌కి ముందే మీకు పీఎఫ్ ఉందా లేదా అని అడుగుద్ది. పీఎఫ్ లేకపోతే వాళ్ళు అక్కడనే రిజెక్ట్ చేసేస్తున్నారు. సో, సాప్ అనేది అందుకే సెట్ అవ్వట్లేదు. అందుకే నేను సజెషన్ కూడా ఎవరికీ చేయట్లేదు. టెస్టింగ్, డెవాప్స్ ఇలానే ఉంది. బట్ డెవలప్‌మెంట్ సైడ్ ఎళ్తే మనకు కోడింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. అప్పుడు ఎలా అంటే, అందుకోసమే డెవలప్‌మెంట్ రోలే చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే, మనకు టాస్క్ ఇచ్చేసి మనకు 2 డేసో, 3 డేసో టైమ్ ఇస్తారు. ఏదైతే మన స్ప్రింట్ ప్లానింగ్ ఉందో, ఆ 2 డేస్, 3 డేస్ లోపు మీరు టాస్క్‌ని మీరు చేయడమా, లేదంటే ఇంటికొచ్చిన తర్వాత ఎవరైనా ఒక సపోర్ట్ తీసుకొని మీరు టాస్క్ ఫినిష్ చేయడం అనేది ఎలానో అలా జేయొచ్చు. అయితే కోడింగ్ కాకుండా మనకు సర్వీస్ నౌ ఉంది, సేల్స్ ఫోర్స్ ఉంది. ఈ 2 టూల్స్ ఉన్నాయి. సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్. ఈ సేల్స్ ఫోర్స్ అనేది సర్వీస్ నౌతో కంపేర్ చేస్తే ఏదైతే టూల్ ఉందో అది వరల్డ్ వైడ్‌గా ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ నుంచి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి అది సీఆర్‌ఎం లోపల నంబర్ 1 టూల్‌గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవెన్ కంటిన్యూ అవుద్ది కూడా. ఎందుకంటే వాళ్ళ ఏదైతే సేల్స్ ఫోర్స్ ఉందో ఆ టెక్నాలజీ అనేది చాలా హై ఎండ్ టెక్నాలజీ. వాళ్ళు రెగ్యులర్‌గా ఆ టెక్నాలజీ రిలేటెడ్ అప్‌డేట్స్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ మీరు చూస్తున్న ఇప్పుడు మనకొచ్చే రెగ్యులర్ కాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మన బ్యాంక్ నుంచి వచ్చే కాల్స్ లైక్ లోన్ కోసము, క్రెడిట్ కార్డ్ కోసమని, ఈవెన్ మీకు హాట్‌స్టార్ నుంచి ఇన్ కేస్ సబ్‌స్క్రిప్షన్ అయిపోతే మెసేజెస్ రావడము, లేదంటే ఈమెయిల్స్ రావడం, ఇవంతా మేనేజ్ అయ్యేది సేల్స్ ఫోర్స్ లోపల నుంచే. ఏ కంపెనీ లైక్ ఇట్ మీన్స్ ఏ ఇంటర్నెట్ కంపెనీ అయినా సేల్స్ ఫోర్స్‌ని యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళ కస్టమర్ డేటాని మేనేజ్ చేయడం కోసం వాళ్ళకొక టూల్ కావాలి. అండ్ ఆ టూలే సేల్స్ ఫోర్స్ అన్నమాట. సో, ప్రతి కంపెనీకి సేల్స్ ఫోర్స్ యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు హెచ్‌డీఎఫ్‌సికెళ్ళి ఎవరైనా ఎండ్ యూజర్స్ లైక్ సేల్స్ రిప్రజెంటేటివ్సో, లోన్ ఏజెంట్సో ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళు సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తున్నారా లేదా అని మీకే క్లారిటీ వస్తుంది. ఎంతవరకు కంపెనీస్ దాన్ని యూజ్ చేస్తున్నారు అండ్ స్టిల్ ఇంకా ఫ్యూచర్ దానికి ఎంతుందని మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ అలాంగ్ విత్ ద సేల్స్ ఫోర్స్ కంపెనీస్, సేల్స్ ఫోర్స్ వాళ్ళేంటంటే ఎవ్రీ టైమ్ న్యూ టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూనే ఉంటారనమాట. రీసెంట్‌గా మనకి ఏఐ వచ్చింది. ఇప్పుడు ఎండ్ యూజర్ ఒక ఈ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు. తనేంటంటే ఒక కస్టమర్‌కి కాల్ చేసి మాట్లాడాలి. ఏది లోన్ గురించో, క్రెడిట్ కార్డ్ గురించో.
ఆల్రెడీ ఆ నెంబర్ మీద వేరే సేల్స్ రిప్రజెంటేటివ్ కాల్ చేశాడు. సో, తిను కాల్ చేసే ముందు అసలు ఏం డిస్కషన్ అయింది ప్రీవియస్‌గా కస్టమర్ ఎలా రెస్పాండ్ అయ్యాడు అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే, తను మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టిపుల్ పేజెస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా అక్కడ బాట్ ఉంటది. ఆ బాట్‌కెళ్ళేసి ఈ కస్టమర్ అసలు ఏమన్నాడు, సమ్మరీ ఏంటి అని చెప్పగానే ఆ బాట్ ఆ కస్టమర్ డీటెయిల్ సమ్మరీ అంతా చేసేసి తనకి సింపుల్‌గా ఇచ్చేస్తుంది. సో, సింగిల్ క్లిక్ లోపు తనకు కావాల్సిన డేటా అంతా వచ్చేస్తుంది. ఇది రీసెంట్‌గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఏజెంటిక్ ఫోర్స్ అని చెప్పేసి లాంచ్ చేశారు. దీనివల్ల ఏవైతే కంపెనీస్ ఉన్నాయో స్టిల్ సేల్స్ ఫోర్స్‌ని చూజ్ చేసుకోవడానికి ఇంకొక కొత్త రీజన్ అయిపోయింది. అండ్ ఇంకోటేంటంటే రియాక్ట్ జేఎస్ అనేది ఫేస్‌బుక్ వాళ్ళు అరౌండ్ 2013 టైమ్‌లో లాంచ్ చేశారు. ఫేస్‌బుక్ డెవలప్ చేయడానికి. అయితే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఈ రియాక్ట్ జేఎస్ బేస్‌లోనే ఎల్‌డబ్ల్యూసీ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశారన్నమాట. రియాక్ట్ జేఎస్ మీకు తెలుస్తుందో లేదో బేసిక్‌గా రియాక్ట్ జేఎస్ ఏంటంటే ఒక అప్లికేషన్ లానే వర్క్ అయితది. మొబైల్ యాప్ లాగా. నార్మల్ మన ఏదైతే వెబ్‌సైట్స్ ఉన్నాయో హెచ్‌టీఎంఎల్ కానీ, యాంగులర్ మీద అవి బిల్డ్ చేసినయి ఏంటంటే ఏదైనా బటన్ క్లిక్ చేయగానే యాక్షన్ పెర్ఫార్మ్ అవ్వడానికి వెబ్‌సైట్స్ బఫర్ అయిపోతాయి. బట్ రియాక్ట్ మీద బిల్డ్ చేసిన ఏ వెబ్‌సైట్ అయినా ఏమవుతుంది అంటే అది ఏం బఫర్ ఉండదు. సేమ్ మనం యాప్‌లో క్లిక్ చేయగానే ఎలా ఇన్‌స్టంట్‌గా యాక్షన్ పెర్ఫార్మ్ అయితుందో ఆ యూఐ అనేది ఉంటుంది. సేమ్ అదే టెక్నాలజీని సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎల్‌డబ్ల్యూసీ అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు సేల్స్ ఫోర్స్ లోపల. సో, యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా నీట్‌గా, క్లీన్‌గా అయిపోయింది. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక కొత్త ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయాలంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలప్ చేయాలి. అండ్ డేటాబేస్‌ని డిజైన్ చేయాల్సుంటుంది. ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాల్సుంటుంది. ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేయాల్సుంటుంది. ఇదంతా పెద్ద కాంప్లెక్స్ థింగ్. అదే సేల్స్ ఫోర్స్ లోపు వాళ్ళొచ్చేసి సింపుల్‌గా దాని రిలేటెడ్ ఏదైతే లైసెన్స్ ఉందో, ఆ లైసెన్స్ తీసుకోగానే వాళ్ళకి కావాల్సిన ఫ్రంట్ ఎండ్, వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. దాన్ని యాస్ ఎ డెవలపర్ లాగా, యాస్ ఎ అడ్మిన్ లాగా మనం వెళ్లి కాన్ఫిగర్ చేయడం, కస్టమైజేషన్ చేయాల్సుంటుంది. సో, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్‌ని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలని చెప్పి. అయితే సేల్స్ ఫోర్స్ నేర్చుకోవడానికి ఏంటేంటి స్టెప్స్ అంటే ఫస్ట్ అడ్మిన్ ఉంటుంది. అపెక్స్ అండ్ ఎల్‌డబ్ల్యూసీ ఉంటుంది. అడ్మిన్, అపెక్స్, ఎల్‌డబ్ల్యూసీ అలాంగ్ విత్ థీస్ 3 మనము ఏదైతే ఏజెంటిక్ ఫోర్స్ ఉందో, ఆ ఏజెంటిక్ ఫోర్స్ కూడా మీరు యాడ్ చేయగలిగితే మీ రెజ్యూమ్‌లోకి మీకు జాబ్ రావడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. ఎందుకంటే ఏజెంటిక్ ఫోర్స్ అనేది రీసెంట్‌గా లాంచ్ అయింది. మీకు దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది. లైక్ ఒక 2 మంత్సో, 1 మంతో లేదు ఒక 2-3 బాట్స్ మీరు డెవలప్ చేశారని మీరు మెన్షన్ చేస్తే కంపెనీస్ మీ రెజ్యూమ్ ప్రిఫర్ చేయడానికి చాలా వరకు ప్రిఫర్ చేస్తాయి. సో, మన కోర్స్‌లోపు ఆ ఏజెంటిక్ కోర్స్ ఏదైతే ఉందో, ఈవెన్ ఆ ఏజెంటిక్ కోర్స్ ఎలా బిల్డ్ చేయాలి ఏజెంట్ అని కూడా మనం కవర్ చేయబోతున్నాం. సో, అలాంగ్ విత్ ద కోర్స్ ఏదైతే ఉందో, ఈ కోర్స్‌లోపు ఏదైతే చెప్పానో మనకు అపెక్స్ ఉంటుంది, ఎల్‌డబ్ల్యూసీ ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా ఫైన్. సో, అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం నేర్చుకుంటాం. అలాంగ్ విత్ అపెక్స్ అండ్ దెన్ ఎల్‌డబ్ల్యూసీ అండ్ దెన్ మనకు కావాల్సిన ఏజెంటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ ఏజెంట్ అంటే సేల్స్ ఫోర్స్ లోపు ఏంటి అంటే సాప్‌లో ఎలా అయితే మాడ్యూల్స్ ఉన్నాయో, సేల్స్ ఫోర్స్ లోపల కూడా క్లౌడ్స్ ఉంటాయన్నమాట. బేసిక్‌గా ఒక్కో క్లౌడ్ ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్‌కి. సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ సేల్ చేస్తుంటే వాళ్ళు సేల్స్ క్లౌడ్ రిలేటెడ్ తీసుకుంటారు. ఎందుకు ఇలా క్లౌడ్స్ డిజైన్ చేశారంటే కన్సిడర్ చేద్దాం. నేనే ఒక ప్రొడక్ట్ సేల్ చేస్తున్నా ఆన్‌లైన్‌లో. మేబీ అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో. నా కస్టమర్ డేటా అంతా నేను మేనేజ్ చేయాలి. నా ప్రొడక్ట్ ఇన్వెంటరీ డేటా మేనేజ్ చేయాలి. అండ్ దెన్ ఆర్డర్స్ ట్రాకింగ్ హిస్టరీ ఇవంతా ఎవ్రీథింగ్ నేను మేనేజ్ చేయాలి అంటే ఒక వెబ్‌సైట్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలనుకున్నప్పుడు, మనకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ కోసము, ఆర్కిటెక్ట్స్ కోసము వీళ్ళందరి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక 20, 30 డెవలపర్స్ కావాలి. అండ్ వాళ్ళందరూ వచ్చేసి ఒక 1 ఇయర్ కష్టపడితే నాకు కావాల్సిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ఫినిష్ అయితుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఏంటి అంటే నేను డైరెక్ట్‌గా వచ్చేసి సేల్స్ క్లౌడ్ నేను సెలక్షన్ చేసుకుంటే, నాకు కావాల్సిన వర్క్ ఫ్లో ఏదైతే ఉందో నా సేల్స్ క్లౌడ్ రిలేటెడ్ లైక్ నా సేల్స్ ప్రాసెస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ యాడ్ చేయడము, కస్టమర్స్‌ని యాడ్ చేయడము, ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయడము, ట్రాకింగ్ యాడ్ చేయడము, అండ్ దెన్ డెలివరీ ఏదైతే థర్డ్ పార్టీ డెలివరీ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళని యాడ్ చేయడము. ఎవ్రీథింగ్ నేను వితిన్ 1 మంత్‌లోనే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు స్టార్ట్ చేయొచ్చు అంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రీ బిల్ట్‌గా వాళ్ళ దాంట్లో అవన్నీ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. సో, కొన్ని టైమ్స్ మనం కాన్ఫిగరేషన్ చేయాల్సొస్తుంది. లైక్ ఏంటి అంటే ఆల్రెడీ ఇచ్చిన స్టాండర్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోకపోయినప్పుడు మనం వాటిని ఎడిట్ చేయాల్సుంటుంది. మనం కొన్ని టైమ్స్ కొత్తగా యూఐ డెవలప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని టైమ్స్ మనం బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదు. ఆల్రెడీ డేటాబేస్ డెవలప్ అయ్యి ఉంటుంది. మనం వాటి మధ్యల డేటా అప్డేట్ చేయడానికి, డేటా మానిప్యులేషన్ చేయడానికి ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో థ్రెడ్ ఆపరేషన్స్ మనం కోడ్ రాస్తాం. సో, మేజర్‌గా అందరూ భయపడేది ఏంటంటే కోడ్ ఉంటుంది కదా! ఎలా అని చెప్పేసి. సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఈవెన్ సేల్స్ ఫోర్స్ యుటిలైజ్ చేస్తున్న కంపెనీస్ కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేది నో కోడ్ అని చెప్పేసి యుటిలైజ్ చేస్తారు. నో కోడ్ ఆర్ లో కోడ్ విచ్ మీన్స్ ఏదైతే సొల్యూషన్ మనం చేయాలో లైక్ ఆల్రెడీ స్టాండర్డ్‌గా అవైలబుల్ లేనప్పుడు మనము దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు కోడ్ తక్కువ ఉన్న సిట్యుయేషన్స్ ఏదైతే సొల్యూషన్స్ ఉన్నాయో దాన్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కోడ్ రాయడము, మెయింటైన్ చేయడం అనేది హెక్టిక్ టాస్క్ అన్నమాట. ఈవెన్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. మెయింటైన్ చేయడానికి కూడా చాలా డిఫరెంట్ డిఫికల్టీ అవుతుంది.
సో, ఏ కంపెనీలో, ఏ ప్రాజెక్ట్‌లో మీరెళ్ళినా మిమ్మల్ని డైరెక్ట్‌గా వచ్చేసి కోడ్ చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఫస్ట్ కోడ్ కాకుండా డిఫరెంట్ ఏవైతే సొల్యూషన్స్ ఉన్నాయో, ఆ సొల్యూషన్స్ అని చెప్పేసి అవిటిని ఎక్స్‌ప్లోర్ చేసి అవిటితోని కూడా కానప్పుడు ఏవైతే సినారియోస్ ఉన్నాయో వాటి కోసం మనం కోడింగ్ చేయడానికి వెళ్ళిపోతామనమాట. అందుకోసమే సేల్స్ ఫోర్స్ లోపల ఈవెన్ అపెక్స్ అనేది బ్యాక్ ఎండ్ కోసము, ఎల్‌డబ్ల్యూఎస్ అనేది ఫ్రంట్ ఎండ్ కోసం ఉన్న, మనం కోడ్ చేయడానికి కావాల్సిన లాజిక్ రిక్వైర్డ్ ఏదైతే ఉందో అది చాలా లెస్ రిక్వైర్డ్ అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఒక ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలంటే సేల్స్ ఫోర్స్ లోపు ఇలాంటి ఒక ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి అంటే ఆల్రెడీ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ లాంటిది, నావిగేషన్ లాంటిది, ఈ ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్ లాంటిది ఎవ్రీథింగ్ కాంపోనెంట్స్ బిల్డ్ అయిపోయి ఉన్నాయి. ఇది ఎల్‌డబ్ల్యూఎస్‌లో. మీరు ఆ కాంపోనెంట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దానికి మీకు కావాల్సిన కొంచెం స్టైలింగ్ చేంజ్ చేయడం, లైక్ కలర్ చేంజ్ చేయడం, ఫాంట్ చేంజ్ చేయడం, అండ్ దెన్ దాని సైజింగ్ చేంజ్ చేయడం, ప్యాడింగ్ యాడ్ చేయడం. ఇలా కొంచెం కాన్ఫిగరేషన్, కొంచెం కస్టమైజేషన్ చేస్తే సరిపోతుంది. అదే మీరు ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ లైక్ రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, నెక్స్ట్ కానీ ఇలా వాటిలోకెళ్ళినప్పుడు మనం కంప్లీట్ ఇలాంటి ఒక పేజ్‌ని డిజైన్ చేయాలనుకుంటే స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి లైక్ స్టార్ట్ చేయాల్సిందే. ఏది కంప్లీట్ ఒక మెయిన్ డివ్ తీసుకోవాలి. తర్వాత నావిగేషన్ బిల్డ్ చేయాలి. నావిగేషన్‌లో ఒక బటన్స్ యాడ్ చేయాలి. ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయాలి. అండ్ దెన్ ఇదొక సెక్షన్ ఉంటుంది. అండ్ దెన్ ఈ సెక్షన్‌తో పాటు మనం ఈ సెక్షన్స్‌ని డివైడ్ చేయాలి. ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అదే సేల్స్ ఫోర్స్ లోపల ఏంటి మనకి ఎల్‌డబ్ల్యూస్ ఏదైతే ఉందో ఆల్రెడీ కాంపోనెంట్స్ ప్రీ బిల్ట్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ యుటిలైజ్ చేసి మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు. అంతేకాని స్క్రాచ్ నుంచి కూడా మీరేం డెవలప్ చేయరు. అందుకోసమే కోడ్ ఏదైతే ఉందో అది ఒక 30% వరకు మాత్రం మనం కోడ్‌ని యుటిలైజ్ చేస్తాం. ఈవెన్ ఆ యుటిలైజేషన్ చేసే టైంలో కూడా ఆల్రెడీ ప్రీ బిల్ట్ ఉన్న కాంపోనెంట్సే యూజ్ చేసుకుంటాం తప్ప మనం వెబ్‌సైట్స్‌లో ఎలా అయితే స్క్రాచ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తామో అలా ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ సో, మీ కోడ్ ఏంతుంది, కొంచెము మేనేజ్ చేయడం కష్టమవుతుంది అనేసి టెన్షన్ అవసరం లేదు. ఇన్ కేస్ మీరు 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఈవెన్ మా దగ్గర కొంతమంది క్యాండిడేట్స్ 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వాళ్ళ ఓన్ వర్క్‌ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని టూల్స్ ఉన్నాయి. ఏఐ టూల్స్. వాటిలో మనకు కావాల్సిన కోడ్ ఇన్ కేస్ ఏదైనా చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే ఆ కోడ్ యుటిలైజ్ చేసుకొని ఏదైతే చాట్‌జీపీటీ నుంచి కానీ, కర్సర్ కానీ, విండ్సర్ఫ్ అని ఒక మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ నుంచి మనకు కావాల్సిన ఏదైతే ఆ కోడ్ ఉందో దాన్ని జనరేట్ చేసి మీ సిట్యుయేషన్‌లోకి యుటిలైజ్ చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే మీరు స్కిల్ ఎలా నేర్చుకోవాలంటే అట్‌లీస్ట్ ఆ కోడ్‌ని కూడా యుటిలైజ్ చేసి కాపీ పేస్ట్ చేసేలా మీరు స్కిల్ నేర్చుకోవాలి. అందుకోసమే మన ట్రైనింగ్ లోపల అది కూడా ఇంక్లూడెడ్ అనమాట. లైక్ మనము ఏదైతే చాట్‌జీపీటీ లేదంటే ఏఐ జనరేటెడ్ కోడ్ ఉందో మనకు మన సినారియో తగ్గట్టు ఎలా కోడ్‌ని ప్రాపర్‌గా జనరేట్ చేయాలి అండ్ అలాంగ్ విత్ దట్ దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అది కూడా మనం ఇంక్లూడ్ చేసి యాడ్ చేస్తాం. అండ్ దెన్ సేల్స్ ఫోర్స్ చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా! ఇన్నోవేషన్ అనేది ఉంటుంది. కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఇన్నోవేషన్, కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అంటే రీసెంట్‌గా ఏజెంటిక్ ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ఏజెంటిక్ ఫోర్స్ చెప్పాను కదా! బాట్ అనేసి. ఆ బాట్ ఏంటంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ జాబ్ తీసుకోవడానికి రాలేదు ఆ బాట్ అనేది. ఆ బాట్ ఎవరైతే యూజర్స్ యూజ్ చేస్తున్నారో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ లేదంటే సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇలా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకది హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. ఇలాంటి ఏదైతే ఏజెంటిక్ బాట్ ఉందో అది ఇంతవరకు సాప్‌లో కానీ, సర్విస్ నౌలో కానీ ఏ టూల్‌లో కూడా లేదు. కావాలంటే మీరు రీసెర్చ్ చేయండి. ఏజెంటిక్ ఫోర్స్ అనేది ఓన్లీ యాస్ ఆఫ్ నౌ సేల్స్ ఫోర్స్‌లోనే ఉంది. ఈవెన్ వీళ్ళు మాత్రమే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అది అడాప్ట్ చేసుకుంటారు. అందుకోసమే కంపెనీస్ సేల్స్ ఫోర్స్‌ని యూజ్ చేస్తారు. ఈవెన్ యాస్ ఎ డెవలపర్ మనకు ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి కాబట్టి మనం సేల్స్ ఫోర్సే చూజ్ చేసుకుంటాం. ఆపర్చునిటీస్ లేనప్పుడు ఏ టెక్నాలజీ చూజ్ చేసుకున్నా బెస్టే అయిపోతుంది. అండ్ ఎందుకు ఇంకొక రీజన్ ఏంటంటే క్లౌడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఏదైతే మన సేల్స్ ఫోర్స్ ఉంటుందో అది ఎవ్రీథింగ్ క్లౌడ్ బేస్డ్ అనమాట. కంపెనీస్ మేజర్‌గా క్లౌడ్ బేస్డే చూసుకుంటున్నారు. అందుకోసమే సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్ బేస్డ్ అయిపోయింది. సో, మనం ఎక్స్‌టర్నల్‌గా లేదంటే సర్వర్స్‌లో మనము ఇంటర్నల్‌గా హోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ లైక్ కంప్లీట్‌గా క్లౌడ్‌లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ కస్టమైజేషన్. విచ్ మీన్స్ సపోజ్ మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ ఆ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్‌ని మనము ఒక 1,00,000 యూజర్ తట్టుకునే వరకు మనం దాన్ని బిల్డ్ చేసాం. ఇన్ కేస్ ఒక 10,000 యూజర్స్ ఎక్స్‌ట్రా వస్తాయి. విచ్ మీన్స్ 1,10,000 యూజర్స్ ఒకవేళ వస్తే ఆ సర్వర్ క్రాష్ అయిపోతుంది. మేబీ మనం అనలైజ్ చేసి ఉంటాము. హాట్‌స్టార్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ బిగ్ బిలియన్ డేస్ టైమ్‌లో లేదంటే హాట్‌స్టార్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద సేల్స్ టైమ్‌లో అది క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ సర్వర్ అనేది వచ్చిన యూజర్స్ కెపాసిటీని తట్టుకోవట్లేదు. సేల్స్ ఫోర్స్ లోపల ఏవైతే కొన్ని మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తామో, ఆ అప్లికేషన్స్‌కి ఇలాంటి ఇష్యూ ఉండదు. ఈజీగా మనం స్కేల్ చేసుకోవచ్చు. ఎలా అంటే దీంట్లో బేస్డ్ ఆన్ ద లైసెన్స్ మనకొచ్చే రిసోర్స్ ఏదైతే ఉందో, ఆ రిసోర్స్ అనేది సర్వర్ ఏదైతే ఉందో సర్వర్ అనేది అలొకేట్ అవుతుంది. సో, మనం త్వరగా లైక్ మనకు ఎక్కువ యూజర్స్ వస్తున్నారు. మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రాజెక్ట్‌ని మనం స్కేల్ చేయాలి అనుకుంటే, మనము కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన సర్వర్‌ని కొత్తగా బిల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. రెగ్యులర్‌గా ప్రాజెక్ట్స్‌లో అలానే చేస్తారు. ఇక్కడేంటి సింపుల్‌గా కంపెనీ వాళ్ళు ఏదైతే వాళ్ళ లైసెన్స్ ఉందో దాన్ని కొంచెం అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో, వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ అంతా ఎక్స్‌ట్రా అన్‌లాక్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళ స్కేలబిలిటీ ఇష్యూ అనేది రాదు.
కస్టమైజేషన్ అంటే చెప్పాను కదా! ఇప్పుడు మనకు ఎల్‌డబ్ల్యూస్ యూజ్ చేసుకొని మనం కంప్లీట్ వెబ్‌సైట్‌ని కూడా బిల్డ్ చేయొచ్చు. మీరు నమ్మరు హెచ్‌పి వాళ్ళు కానీ, ఏఎండీ వాళ్ళు కానీ ఇలా చాలా కంపెనీస్ ఈవెన్ కోటక్ బ్యాంక్ ఇలా చాలా కంపెనీస్ ఏంటంటే వాళ్ళ వెబ్‌సైట్స్‌ని సేల్స్ ఫోర్స్‌లోనే డెవలప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండ్ యూజర్స్ సపోజ్ ఇప్పుడు ఒక కేస్ రైజ్ చేయాలి. ఆ కేస్ రైజ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళేంటంటే ఒక పోర్టల్ డిజైన్ చేశారు సపోర్ట్ కోసం. ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో మనలాంటి వాళ్ళు కేస్ రైజ్ చేయాలంటే ఆళ్ళకెళ్ళి ఫార్మ్ ఫిల్ చేయగానే, ఆ ఫార్మ్ ఫిల్ చేసి లైక్ వాళ్ళకి కావాల్సిన ఏదైతే డేటా ఉందో దాంట్లో తీసుకుంటారు. ఆ డేటా ఫిల్ చేయగానే సింపుల్‌గా ఆ డేటా అంతా వాళ్ళ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్‌కి ఎళ్ళిపోతుంది. అండ్ సేల్స్ ఫోర్స్‌లో వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ మనం వెబ్‌సైట్స్‌ని మనము రెగ్యులర్‌గా బిల్డ్ చేయాలి అనుకుంటే రియాక్ట్ కానీ, నెక్స్ట్ జేఎస్ కానీ ఏదో ఒక టెక్నాలజీ కావాలి ఫ్రంట్ ఎండ్. అండ్ దెన్ మనకు కావాల్సిన బ్యాక్ ఎండ్ కావాలి. అండ్ దెన్ మనకు కావాల్సిన డేటాబేస్ డిజైన్ చేయాలి. దీన్ని మనకు కావాల్సిన సీఆర్ఎం టూల్‌తోని మనము ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. బట్ సేల్స్ ఫోర్స్‌లో అలా కాదు. సేల్స్ ఫోర్స్ యూజ్ చేసుకొని మనకు కావాల్సి అనుకుంటే మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో, నాట్ ఓన్లీ వెబ్‌సైట్స్ అలాంగ్ విత్ ద సేల్స్ ఫోర్స్ వి కెన్ ఆల్సో డెవలప్ మొబైల్ అప్లికేషన్స్. సో, మీకు కొన్ని సిట్యుయేషన్స్‌లో మొబైల్ యాప్ కావాలి అనుకుంటే కంపెనీస్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మొబైల్ యాప్స్‌ని సేల్స్ ఫోర్స్ యూజ్ చేసుకొని కూడా డెవలప్ చేసుకుంటారు. సో, ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కంపెనీ అయినా సేల్స్ ఫోర్స్‌నే చూజ్ చేసుకుంటుంది. అందుకోసమే ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మోర్ థాన్ 15 ఇయర్స్ నుంచి సేల్స్ ఫోర్స్ అనేది ఇండస్ట్రీలో ఈవెన్ వరల్డ్ వైడ్‌గా లీడింగ్ టూల్ లాగా ఉంది. సర్వీస్ నౌ కూడా బానే ఉంది. అది సర్వీస్ నౌ అనేది టికెటింగ్ టూల్. బేసిక్‌గా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్. సేల్స్ ఫోర్స్ అనేది కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. అంటే కస్టమర్ డేటాను మేనేజ్ చేయడానికి. బట్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఈవెన్ సర్వీస్ నౌ వాళ్ళు కూడా ఇప్పటికి ఒక ఏజెంటిక్ ఫోర్స్ లాంటిది ఏం ఫీచర్ ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళ కస్టమర్స్‌కి హెల్ప్ కాడానికి. బట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఈవెన్ టాబ్లూ ఏదైతే ఉందో డేటా అనలిటిక్స్ టూల్ టాబ్లూ అవైలబుల్‌గా ఉంది. ఇన్ఫర్మాటికా, మ్యూల్‌సాఫ్ట్ ఇలా మల్టిపుల్ టూల్స్ ఈవెన్ స్లాక్ ఏదైతే ఉందో స్లాక్ కూడా సేల్స్ ఫోర్స్ వాళ్ళది. సో, సేల్స్ ఫోర్స్ చాలా టూల్స్‌ని, చాలా కంపెనీస్‌ని అక్వైర్ చేసుకొని చాలా పెద్ద కంపెనీ లానే ఉంది. ఇలా ఇవన్నీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రీజన్స్ వల్లనే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ కూడా సేల్స్ ఫోర్స్ చూజ్ చేసుకోవడం కోసము ఫస్ట్ ప్రియారిటీ సేల్స్ ఫోర్స్‌కి ఇస్తున్నారు. సో, ఆబ్వియస్‌గా మనకు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు డెవలపర్స్ అందరూ అదే టెక్నాలజీ చూజ్ చేసుకుంటారు కాబట్టి, డెవలపర్స్ కూడా కమ్యూనిటీ ఏదైతే ఉందో సేల్స్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి. అందుకోసమే కంపెనీస్ ఏ టెక్నాలజీ చూజ్ చేసుకుంటే మనం అదే చూజ్ చేసుకోవాలి బై డిఫాల్ట్. ఎందుకంటే మీరు కంపెనీస్ వాడిన టెక్నాలజీ మీరు నేర్చుకొని తర్వాత ఓపెనింగ్స్ లేవని చెప్పేసి ఏడవడం కన్నా, కంపెనీస్ చూజ్ చేసుకునే టెక్నాలజీ నేర్చుకుంటే ఓపెనింగ్స్ ఎక్కువుంటే ఆటోమేటిక్‌గా దాంట్లో మనం ఎళ్ళేసి జాయిన్ అవ్వచ్చు. అందుకోసమే ఆ టెక్నాలజీ చూజ్ చేసుకోవడం బెటర్. సో, మనకు ఈ సేల్స్ ఫోర్స్‌లో ఏమేం కవర్ చేసుకోవచ్చు అంటే, ఏదైతే అడ్మిన్ పార్ట్ ఉందో, ఆ అడ్మిన్ పార్ట్ కవర్ చేసుకుంటాం. విచ్ మీన్స్ అడ్మిన్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం కోడ్ ఏం చేయము. కంప్లీట్ డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది. అడ్మిన్‌లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదొచ్చేసి ఫ్లో అన్నమాట. ఆ ఫ్లో ఏంటి అంటే, ఆ ఫ్లోని యుటిలైజ్ చేసి ఇప్పుడు కొన్ని టైమ్స్ మనం ఫ్రంట్ ఎండ్ లోపు ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చేస్తాం. ఏది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేటాని బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొని రావడానికి ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చేస్తారు. అలాంటి ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చాలా కాంప్లెక్స్ థింగ్ అది. ఒకసారి మీకు తెలిసిన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌ని అడగండి. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయడం చాలా చిన్న టాస్క్ అని. వాళ్ళు చాలా కాంప్లెక్స్ అంటారు. ఈవెన్ అలాంటి ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా సేల్స్ ఫోర్స్‌లో అడ్మిన్స్ చాలా ఈజీగా చేసేస్తారు. వితిన్ 3-4 స్టెప్స్‌లో. కొన్ని స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్‌లో కావాల్సిన ఏదైతే డేటా ఉందో దాన్ని మ్యాప్ చేసేస్తారు. కాన్ఫిగర్ చేయడమే కంప్లీట్ యూఐఏ ఉంటుంది. కోడ్ చేయడానికి కూడా అవసరం ఉండదు. సో, ఫ్లో అనేది ఏంటి అంటే ఒక కోడ్‌కి ఆల్టర్‌నేటివ్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60-70% ఆఫ్ ద టైమ్ మీరు ఫ్లోతోని వర్క్ చేయడానికే ట్రై చేస్తారు. అండ్ ఫ్లోతో వర్క్ అవ్వనప్పుడు మనం అపిక్స్‌కెళ్తాం. అందుకోసమే నేను చెప్పాను కదా! లో కోడ్ ఆర్ నో కోడ్ అనేసి. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఫ్లో. మనం చాలా వరకు ఫ్లో మీద ఫోకస్ చేసి ఫ్లోతోని కంప్లీట్ ఒక స్కిల్ లాగా కన్సిడర్ చేయండి. ఫ్లో ఇప్పుడు ఎలా అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉన్నారో అలాగనే ఫ్లో బిల్డర్ అనేది కూడా ఒక కంప్లీట్ స్కిల్ అవుతుంది సేల్స్‌లో. సో, ఆ ఫ్లోని యూజ్ చేసి మనం కోడ్ చేయకుండా చాలా మల్టిపుల్ కాంప్లెక్స్ టాస్క్‌లు లైక్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చేయడం, లేదంటే డేటా ఆపరేషన్స్, డేటా క్రడ్ చేయడం. ఏది మన డేటా మానిప్యులేషన్స్. మనకు బ్యాక్ ఎండ్‌లో ఉన్న డేటాని అప్డేట్ చేయాలి అనుకుంటే మనం ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చేసుకుంటాం. ఏది మన రెగ్యులర్ ప్రాజెక్ట్స్ లోపల. అదే ఇక్కడైతే ఏంటి డైరెక్ట్ యూఐ లోపలికెళ్ళి ఫ్లో క్రియేషన్ చేసి ఆ యూఐ విత్ ద హెల్ప్ ఆఫ్ యూఐ మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటే మన డేటా అనేది అప్డేట్ అయిపోతుంది బ్యాక్ ఎండ్. అంత ఈజీగా ఒక 2-3 స్టెప్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. అలా ఈజీ వేలో సేల్స్ ఫోర్స్‌లో మనకు ఉంది. సో, మోస్ట్‌లీ ఈ కోర్స్ వచ్చేసి 3 మంత్స్ వరకుంటుంది. 1 అవర్ డైలీ క్లాస్ ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ డిపెండ్స్. మీరు 2 అవర్స్, 3 అవర్స్ చేయగలిగితే చాలా మంచిది. మీ ఇంటర్వ్యూస్ మీరు ఓన్‌గా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మనం బిల్డ్ చేసే ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటెవర్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ నా రియల్ టైమ్‌లో నేను డెవలపర్‌గా లేదంటే నేను టీమ్ లీడ్‌గా ఉన్నప్పుడు హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బిల్డ్ చేస్తాం.
మీరు ఈవెన్ రెజ్యూమ్ మీద పెట్టుకున్న ఆ ప్రాజెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు క్లారిటీ ఉంటుంది. మీరు వాటిని బిల్డ్ చేశారు కాబట్టి మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసిన సిట్యుయేషన్ లేదంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూస్‌లో ప్రాబ్లమ్ అయితే క్లియరెన్స్ అవ్వట్లేదు. సో, మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేయలేకపోయారు. క్లియర్ అవ్వట్లేదు. ప్రాక్సీ కావాలి. ఆ ప్రాక్సీకి మనకు 1,00,000, 1,5,00,000 కూడా అవసరం లేదు. మనకు ప్రీవియస్‌గా చెప్పాను. ఈవెన్ నిన్న కూడా పోస్ట్ చేశా. ఇది మనకు టూల్ ఉంది అని చెప్పేసి, ఆ టూల్‌తోని కూడా మనకు కావాల్సిన ఇంటర్వ్యూస్‌లోపు హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, స్కిల్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత స్కిల్ ట్రైనింగ్ అయ్యాక మీరు జాబ్ ట్రయల్స్‌లో మీకు మీ వల్ల కాకపోతే, అప్పుడు మనకు టూల్ అనేది కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆ టూల్ కూడా ఓపెన్ చేస్తా. ఐ థింక్ స్క్రీన్ షేర్ అవ్వడం. స్క్రీన్ షేర్ అవుతుందా ఈ టూల్‌ది? వేరే పేజ్ ఇంకో అవ్వట్లేదా? లేదు అవ్వట్లేదు. ఇప్పుడు ఐ థింక్ ఓకే. అవుతుంది. ఫైన్. సో, ఇదేంటి అంటే యాస్ ఆఫ్ నౌ ప్రెజెంట్ నేను లోకల్‌లోనే పోస్ట్ చేశాను. క్లౌడ్ లాగా ఇంకా మూవ్ చేయలేదు. ఎందుకంటే ఈ మీకు డెమో ఇవ్వడానికి సరిపోతుంది. ఇది నేను ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేశా. బట్ రెగ్యులర్‌గా మనం ఏంటి అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంలో పక్కన ఇంకొక ల్యాప్‌టాప్ డివైస్ ఉంటే చాలా బెటర్‌గా ఉంటుంది. సో, ఆ ల్యాప్‌టాప్‌లో మీరు ఇంటర్వ్యూ జాయిన్ అవుతారు. అది లౌడ్ స్పీకర్‌లో ఉండడం వల్ల మనకేదైతే ఆ ఇంటర్వ్యూలో అడుగుతున్న క్వెషన్ ఉందో, ఆ క్వెషన్‌ని మనం ఇక్కడ రికార్డ్ చేయగానే అది ఆటోమేటిక్‌గా లైక్ వేరే డివైస్‌లో సెకండ్ డివైస్‌లో మనం రికార్డ్ చేసుకుంటాం. అది రికార్డ్ చేయగానే అది క్వెషన్‌ని అనలైజ్ చేసి మనకు కావాల్సిన ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో, దీనికోసం మనకు 2 డివైసెస్ రిక్వైర్డ్. మీరు మేబీ కొన్ని టైమ్స్ స్క్రీన్ షేర్ చేయమనమాట. అలాంటి టైంలో మనకు సేమ్ ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్‌లోనే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూలో అడుగుతున్న టైంలో మనం ఏదైతే ఈ విండో ఉందో ఈ విండోని మినిమైజ్ చేసుకొని స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేస్తే రికార్డింగ్ అయిపోతుంది. అండ్ అక్కడ నుంచి మనకు ఆన్సర్ కనిపిస్తుంది. కొన్ని టైమ్స్ ఇంటర్వ్యూయర్ స్క్రీన్ రికార్డ్ అడుగుతారు. లైక్ స్క్రీన్ షేర్ చేయమంటారు. ఆ సిట్యుయేషన్స్‌లో మనం ఈ ట్యాబ్‌ని క్లోజ్ చేసి ఆల్రెడీ మనకు సెకండ్ డివైస్ మేబీ ల్యాప్‌టాప్ ఉంటే చాలా బెటర్. ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉంటుంది. ఆన్సర్స్ చూసి చెప్పడానికి మీకు ఈజీ ఉంటుంది. లేదు అంటే మొబైల్ ఫోన్ కూడా యుటిలైజ్ చేయొచ్చు. అండ్ మొబైల్‌లో కూడా మనకు ఆ టూల్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి సేమ్ మళ్ళీ అదే రికార్డింగ్‌లోకెళ్ళేసి మళ్ళీ మనం అదే ఆప్షన్స్‌ని కంటిన్యూ‌గా మనకు కావాల్సిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్‌గా వస్తాయి. సో, ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ ఇది సేల్స్ ఫోర్స్ మీద మాత్రమే ట్రైన్డ్ అయింది. ఎందుకంటే ఏదైతే ఏఐ మోడల్ ఉందో అది సేల్స్ ఫోర్స్ మీదనే ట్రైన్ చేశారు. ఒకసారి ఐ విల్ షో డెమో అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సపోజ్ ఇన్ కేస్ మనకు నేను ఇంటర్వ్యూయర్ క్వెషన్ అడుగుతున్నాను. మీరేంటి అంటే రికార్డ్ స్టార్ట్ చేయాల్సింది. ఇంటర్వ్యూయర్ క్వెషన్ అడుగుతున్నాను. సో, ఎలా ఉంటదో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను కొన్ని ఇంటర్వ్యూ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కొన్ని క్వెషన్స్ అడుగుతా. దాని రిలేటెడ్ ఆన్సర్స్ ఎలా ఇస్తుందో కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు. సో, వాట్ టైప్ ఆఫ్ యాక్సెసెస్ కెన్ ఏ పర్మిషన్ కెన్ గ్రాంట్? సో, వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్ కెన్ గ్రాంట్ అనేది క్వెషన్ దాని రిలేటెడ్ ఆన్సర్. ఏ పర్మిషన్ సెట్ కెన్ గ్రాంట్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్, ఫీల్డ్ పర్మిషన్స్, యాప్ యాక్సెస్, సిస్టమ్ పర్మిషన్స్, అపెక్స్ క్లాసెస్ అండ్ మోర్. ఇది మీరు జస్ట్ స్క్రీన్ మీద కనిపియగానే మీకు కావాల్సిన మీరు ప్రెజెంటబుల్ వేలో ప్రాపర్‌గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు క్వెషన్‌ని ప్రాపర్‌గా రికార్డ్ చేసి ఆన్సర్ లైక్ ఇక్కడ వదిలేయగానే మనకు కావాల్సిన క్వెషన్ రిలేటెడ్ ఆన్సర్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేస్తుంది. సపోజ్ ఇంకో సినారియో కన్సిడర్ చేద్దాం. Suppose I wanted to capture a visitor check-in information. So how can I do that? సో చూడొచ్చు. హౌ టు క్యాప్చర్ ఏ విజిటర్ చెక్ ఇన్. సో ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఇచ్చేసింది. యూజ్ ఏ పబ్లిక్ ఫేసింగ్ స్క్రీన్ ఫ్లో విత్ ఇన్పుట్ ఫీల్డ్ ఫర్ నేమ్, పర్పస్ అండ్ టైమ్ ఆఫ్ విజిట్ అండ్ యూ కెన్ స్టోర్ ద విజిటర్ ఆబ్జెక్ట్. డీటెయిల్ గా మనకు ఒక ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ లో మనకు కావాల్సింది ఇచ్చేసింది. ఇంకో క్వశ్చన్ అడుగు. హౌ టు క్రియేట్ ఏ డైనమిక్ టిక్ లిస్ట్ బేస్డ్ ఆన్ ఏ రికార్డ్ టైప్స్. సో యూ కెన్ సీ దీని రిలేటెడ్ క్వెషన్. సో, బేస్డ్ ఆన్ ద క్వెషన్, బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్ అది మనకు కావాల్సిన ఆన్సర్స్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తుంది. అలాంగ్ విత్ ద సినారియో బేస్డ్ థియరిటికల్ క్వెషన్స్. మనకు కావాల్సిన ఏదైతే ఈ కోడింగ్ క్వెషన్స్ ఉంటాయో దానికి రిలేటెడ్ కూడా హెల్ప్. హౌ టు ప్రివెంట్ అన్ ఆపర్చునిటీ వెన్ ఏ క్లోజ్డ్ ఈస్ వాన్. సో, సంథింగ్ లైక్ దట్ ఒక క్వెషన్ అడిగా. ఇప్పుడు దాని రిలేటెడ్ ఒక మనకు కోడ్ ఇచ్చింది. మీరు సింపుల్‌గా ఈ కోడ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి మీరు స్టిక్కీ నోట్సో లేదంటే వాళ్ళు మొదట మనం స్టిక్కీ నోట్స్‌లోనే కోడ్ రాస్తాం. లేదా నోట్‌ప్యాడ్. ఆ నోట్‌ప్యాడ్‌లో దీన్ని మీకు స్క్రీన్ మీద కనిపించిన కోడ్‌ని తీసుకెళ్ళి అక్కడ మీరు టైప్ చేసుకుంటే మీకు కావాల్సిన కోడ్ ఏదైతే ఉందో కూడా అది సరిపోతుంది. సో, ఇలా మనకు కావాల్సిన ఏఐ ఏదైతే ఉందో ఆ ఏఐ యుటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ట్రై చేయండి ఫస్ట్ స్కిల్ నేర్చుకోవడానికి. ఎందుకంటే మనము ఇంటర్వ్యూ క్రాక్ అయిన తర్వాత మనం జాబ్‌లోకెళ్ళాక సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్.
వితౌట్ సర్వైవల్ లైక్ వితౌట్ స్కిల్ మనం సర్వైవల్ అవ్వలేం. సో, ఎళ్ళేసి మళ్ళీ ప్రాబ్లమ్ చేసుకోకుండా స్కిల్స్ నేర్చుకుంటే చాలా బావుంటుంది. ఇన్ కేస్ మీరు స్కిల్స్ నేర్చుకోలేకపోతే, లైక్ స్కిల్స్ నేర్చుకునే టైం లేకపోతే, స్కిల్స్ ఉన్నా ఇంటర్వ్యూ క్రాక్ అవ్వకపోతే, మనకి ఈ టూల్ కూడా మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. మేబీ ఇంకొక సినారియో కూడా ట్రై చేయొచ్చు మనం. హౌ టు క్రియేట్ ఏ టాస్క్ వెన్ ఎ ఆపర్చునిటీ ఈస్ క్రియేటెడ్. సో, యూ కెన్ సీ ఏదైతే నేను క్వెషన్ అడుగుతున్నానో అదేం చేస్తుందంటే ఎలా వర్క్ అవుతుంది, దాని రిలేటెడ్ ఏదైతే ఆహ్, క్వెషన్స్ కానీ, ఆన్సర్స్ కానీ దాని రిలేటెడ్ ఏదైతే కోడ్ ఉంటుందో, ఆ కోడ్‌ని మనకు జనరేట్ చేసేసి మనకు కావాల్సిన వేలో ఇక్కడ మనకు ప్రెజెంట్ చేస్తుంది. సో, ఇది మన టూల్ ఏదైతే ఉందో ఇలా వర్క్ అయిపోతుంది. అండ్ ఇట్ కెన్ హ్యాండిల్ ఎనీ సినారియోస్. సో, మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. సినారియోస్ హ్యాండిల్ చేస్తుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ హ్యూమన్ ప్రాక్సీస్ డిపెండ్ అయితా అనుకుంటే అది అస్సలు వర్క్ అవ్వదు. లిప్ సింక్ కానీ, ఆడియో విని ఆన్సర్ చేయడం కానీ ఇదన్నీ పాసిబుల్ కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూ లైక్ హెచ్ఆర్ కాల్ చేయగానే ఈ టైమ్‌లో మీరు అవైలబుల్‌గా ఉన్నారని అడిగితే మీరేమంటారు? నేను ఒకసారి నా షెడ్యూల్ చెక్ చేసుకొని మీకు చెప్తా అంటారు. ఇలా చెప్పే వాళ్ళందరూ ఫేక్ అని చెప్పేసి హెచ్ఆర్‌లు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఎవరైనా జెన్యూన్ వాళ్ళున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళ షెడ్యూల్ ఏంటని చెప్పేసి. మనకు షెడ్యూల్ తెలియనంత బిజీగా మనం ఏం సీఈఓలం కాదు. మనకు షెడ్యూల్ తెలియకుండా మనకు మీటింగ్స్ ఉండడానికి. సో, జెన్యూన్ వాళ్ళేంటంటే, యెస్ ఐ యామ్ అవైలబుల్ ఎట్ దట్ స్పెసిఫిక్ టైమ్ అని ఏదైతే టైమ్ ఉందో ఆ టైమ్‌లో చెప్తారు. ఎవరైతే ప్రాక్సీ ఉన్నారో వాళ్ళేమంటారంటే, నేను ఒకసారి ప్రాక్సీతోని చెక్ చేసుకోవాలి మనం. బేసిక్‌గా మనకి హ్యూమన్ ప్రాక్సీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతోని చెక్ చేసుకోవాలి. వాడు అవైలబుల్‌గా ఉన్నాడో లేదో చూడాలి కాబట్టి, ఏమంటారు క్యాండిడేట్ హెచ్ఆర్ నుంచి కాల్ రాగానే ఇంటర్వ్యూ కోసం, ఐ విల్ చెక్ మై క్యాలెండర్, ఐ విల్ అప్డేట్ యూ అండ్ జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ అంటారు. ఇప్పుడు ఎంబటే కాల్ చేసి ప్రాక్సీకి అవైలబుల్‌గా ఉన్నాడా అని తెలుసుకుంటారు. అవైలబుల్‌గా ఉన్నారో లేదో చూసి రిక్రూటర్‌కి చెప్తారు. ఆల్రెడీ రిక్రూటర్‌కి తెలుసు మీరు ఇలా కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేసారంటే మీరు ఫేక్ అనే అర్థం. సో, దీని వల్ల కూడా మీరు ఇంటర్వ్యూ వరకు కూడా ఎళ్ళనే ఎళ్ళరు. అదే ఈ టూల్ లాంటిదైతే ఏంటంటే బేసిక్‌గా హ్యూమన్‌ని మనము అవాయిడ్ చేయగలిగితే ఈ ప్రాసెస్‌లోపు ఇప్పుడిక్కడ మీకు ఏ హ్యూమన్ బేస్డ్ అయితే లేదు అవైలబిలిటీ. లైక్ హ్యూమన్స్ నుంచి మీకు అవైలబుల్ కావాలి అని చెప్పేసి అలా ఏమి ఉండదు. సింపుల్‌గా మీకు ఇంటర్వ్యూ ఉన్న టైమ్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నప్పుడు జస్ట్ యూ కెన్ షెడ్యూల్ మై ఇంటర్వ్యూ అని చెప్పేసి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో మనకి హ్యూమన్ బేస్డ్ కాదు కాబట్టి సింపుల్‌గా మనకు కావాల్సిన టైమ్‌లో మీరు జస్ట్ నాకు ఒక 10 మినిట్స్ ముందు ఇంటిమేట్ చేయగలిగితే నేను దాని రిలేటెడ్ ఏదైతే సర్వర్ ఉందో దాన్ని రెడీ చేసి మీకు ఆన్ చేసి ఇవ్వగానే మీరు అక్కడి నుంచి దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఇఫ్ హ్యూమన్ ప్రాక్సీ మీద మనం డిపెండ్ అయితే సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే లిప్ సింక్ కానీ, ఆడియో వే కానీ ఏదైతే ఉందో ఇదంతా మీరు ప్రెజెంటేషన్‌లో మీరు సరిగ్గా చేయలేరు. అండ్ మీ ఫేస్‌లోనే తెలిసిపోతుంది ఎవరైతే ఇంటర్వ్యూయర్ ఉన్నారో. ఈవెన్ యాస్ ఎ ఇంటర్వ్యూయర్ ప్యానెల్ నేను మా టీమ్‌లో చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నా. ఐ నో మీ ఫేస్‌లో ఈజీగా తెలిసిపోద్ది మీరు ఫేక్ చేస్తున్నారా? లేదు అంటే జెన్యూన్‌గా చెప్తున్నారా అని చెప్పేసి. ఎందుకంటే ఆడియో విని చెప్పేసి మనం చెప్పాలన్నా ప్రాబ్లమే. లిప్ సింక్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అది అయిపోయింది. అది ఇంకా జమానా టెక్నాలజీ. సో, అందుకోసమే అండ్ హ్యూమన్ మీద మనకి ఇంటరాక్షన్స్ అవాయిడ్ చేయడం కోసమే ఈ టూల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. మోస్ట్‌లీ ఎవరైతే సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు ట్రై చేయండి. ఓన్‌గా ఇంటర్వ్యూ చూడడానికి ఇన్ కేస్ అవ్వకపోతే ఐ విల్ ట్రై ఈ టూల్ మీకు యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు అడగొచ్చు. ఐ విల్ ట్రై టు షేర్ లైక్ ఐ విల్ ట్రై టు క్లియర్ ద డౌట్స్. బ్రో ఇప్పుడు ఈ టూల్ ఏదైతే ఆన్సర్ చేస్తుంది కదా, అవును. ఆ ఇంటర్వ్యూర్ ఇది కాకుండా ఇంకా ఎలాబొరేట్ చేయమంటాం గానీ, అందులోనే మళ్ళీ స్పెసిఫిక్‌గా ఆ! అడగటం గానీ. అది హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకంటే మీరేమన్నారంటే ఏదైతే మనకు క్వెషన్ వచ్చిందో ఆ క్వెషన్‌కే సేమ్ కంటిన్యూడ్ క్వెషన్. సో, హ్మ్. ఇట్ కెన్ హ్యాండిల్. బేసిక్‌గా ఏంటి అంటే మనకి ఏదైతే ఏఐ ఉందో ఆ ఏఐ ఇప్పుడు క్వెషన్ అడిగారు. అండ్ దానికి ఫాలో అప్ క్వెషన్ వస్తుంది. ఆ ఫాలో ఓకే. అప్ క్వెషన్‌ని కూడా మనం ప్రాపర్‌గా రికార్డ్ చేసి ఆన్సర్ తీసుకోగలుగుతాం. సో, మనకు అక్కడి వరకు కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు సేల్స్ ఫోర్స్‌లో ఇంటర్వ్యూ అయ్యే క్వెషన్స్ ఎలా ఉంటాయంటే సెక్యూరిటీస్, ఫ్లోట్ మీద బేస్డ్ అయ్యి ఉంటాయి. థియరిటికల్ క్వెషన్స్ ఒక 3-4 అడిగేస్తారు. అండ్ దెన్ ఒక ఏదైతే మన ఈ ట్రిగ్గర్ కోడ్ ఉందో ఆ ట్రిగ్గర్ కోడ్ రాయమంటారు. అండ్ దెన్ కావాల్సిన ఒక 2-3 క్వెషన్స్ అడగగానే మీకు 30 మినిట్స్ ఇంటర్వ్యూ అనేది అక్కడికే ఫినిష్ అయిపోతుంది. సో, హ్మ్. మీకు ఫాలో అప్ క్వెషన్స్‌కి అక్కడి దాకెళ్ళే ఛాన్సెస్ తక్కువ. అందుకే కోడ్ మనం ప్రాపర్‌గా రాయగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన ఇంటర్వ్యూస్ ఈజీగా క్లియర్ అయినట్టే. ఓకే. ఈ కోడ్‌లో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతారా బ్రో ఇది? ఎక్స్‌ప్లెయిన్ చేయంటే ఇప్పుడు బేసిక్‌గా మీరు ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసేంత స్కిల్ కూడా నేర్చుకోకపోతే మీరెళ్లి సర్వైవల్ కూడా అవ్వలేరు. అది మాత్రం ఫర్ ష్యూర్. ఓకే. ఇప్పుడు ఇదేదైతే ట్రిగ్గర్ ఉందో ఈ ట్రిగ్గర్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ లోపల లేదంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే టైమ్‌లో ఈ కోడ్ మీరు రాసారు. బేసిక్‌గా మీకు హ్మ్. తెలుసు ఎక్స్‌ప్లనేషన్ అంటే ఏంటి? థిస్ ఈస్ ఎ ట్రిగ్గర్ ఆన్ కేస్ ఆపర్చునిటీ. సో, హియర్ ఐ యామ్ ఫెచింగ్ ద డేటా అండ్ హియర్ ఐ యామ్ డూయింగ్ సంథింగ్ సో అండ్ సో అని చెప్పేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. బట్ మీరేంటంటే కొన్ని టైమ్స్ మనం కోడ్ చేయలేం కదా! ఎక్స్‌ప్లెయిన్ చేయగలము. కొన్ని టైమ్స్ మనకి సింటాక్స్ గుర్తుండదు. అది హెల్ప్ చేయడానికే. ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా మీకు ఆ చాట్‌జీపీటీ అది ఇస్తుంది. నేనిక్కడ ఇది చేశాను. ఇక్కడ ఇది తీసుకున్నాను. ఈ స్పెసిఫిక్ లైన్‌లో నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి అది ఆన్సర్ చేయగలుగుతుంది. బట్ ఏంటంటే మీరు అంత డిపెండ్ అయినప్పుడు మీరు సర్వైవల్ ఎలా అవుతారనేది కూడా ఆలోచించాలి. లైక్ ఓకే. ఇట్ కెన్ ఆన్సర్ ద ఫాలో అప్ క్వెషన్స్ అలాంగ్ విత్ ద కోడ్ ఎక్స్‌ప్లనేషన్ యాస్ వెల్.
ఇంకేంటంటే మీరు ప్రాపర్‌గా స్కిల్ నేర్చుకుంటే ఇంకా మీకు బెటర్. లైక్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్. ఇది 3 మంత్స్ కదా బ్రో ఇది కోర్స్? 3 మంత్స్ ఉంటుంది. మోస్ట్‌లీ మీరు ట్రై చేయాలనుకుంటే ఆఫ్టర్ 1 మంత్ ట్రై చేయొచ్చు. నేను చాలా మందికి అదే సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే 1 మంత్ అవ్వగానే మీకు అడ్మిన్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ కొంచెం ఐడియా వచ్చేస్తది. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనకు ఒక 2 మంత్స్ ఎక్స్‌ట్రా టైమ్ ఉన్నట్టు. ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ అవుతుందో అదే టైమ్‌లో మీరు ఇంటర్వ్యూస్‌కి స్టార్ట్ చేస్తే ఒక 2 మంత్స్ టైమ్ ఉంది. ఈ 2 మంత్స్‌లోపు మనం ట్రై చేయొచ్చు. మాక్స్ టు మాక్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి. సో, 3 మంత్స్ లోపే మనకు కోచింగ్ అయిపోతుంది. ఇన్‌కేస్ ఆఫర్ ఒకవేళ మీరు క్రాక్ చేస్తే, ఇన్‌కేస్ మనకి లక్ ఉంది. కొంతమంది లక్ ఉండి వచ్చేస్తే, ఇంటర్వ్యూ లైక్ ఏదైతే ట్రైనింగ్ ఉందో అది కంటిన్యూ అవుతుంది. మీరు జాబ్‌లో జాయిన్ అవ్వండి. స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్ అనిపిస్తే వర్క్ సపోర్ట్ పెట్టుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే కొన్ని టైమ్స్ మనకొస్తాయి. ఇన్‌కేస్ రాకపోతే ఎలాగో మనకి ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంది. సేమ్ టైమ్‌లో జాబ్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేస్తాం. 3 మంత్స్ దాకా వెయిట్ చేసి జాబ్ ట్రయల్స్ చేయడము కొంచెం టైమింగ్స్ పాస్ అయిపోతుంది. అందుకోసమే ఇనిషియల్‌గా స్టార్ట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే. ఇది మీరు మొన్న రీల్‌లో పెట్టారు కదా బ్రో! డెవాప్స్ నేర్చుకొని అవును. ఆల్రెడీ ట్రైనింగ్ నేర్చుకొని కూడా ఇబ్బంది పడ్డాను అని ఒక రీల్ పెట్టారు కదా! అవును. ఇది మీ దగ్గర మేము ఏదైతే కంటెంట్ నేర్చుకుంటామో అది లోపల మాకు రియల్ టైమ్‌లో అంతా యూజ్ అవుతది కదా! డిఫరెంట్ కాకుండా యాస్ ఇట్ ఈస్. యెస్. సో, ఇప్పుడు మీరేదైతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారో, ఆ ప్రాజెక్ట్స్ లాజిక్ ఏదైతే ఉందో, మీరు ఆ లాజికే మీ ఓన్‌గా ఎళ్ళినాక అదే లాజిక్ యూజ్ చేస్తారు. మేబీ ప్రాజెక్ట్ డిపెండ్ అయ్యుండొచ్చు. సపోజ్ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రిలేటెడ్ నేను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేపిచ్చాను. మీరు మీ ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో, ప్రాజెక్ట్ డిఫరెన్స్ కొంచెం ప్రాసెస్ డిఫరెన్స్ అయ్యుండొచ్చు. కానీ మీరు రాసే కోడ్ కానీ, మీరు చేసే టాస్క్‌లు కానీ, నావిగేషన్ కానీ, ఎవ్రీథింగ్ అది మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికెళ్ళినా సేమ్ అదే ఉంటుంది. సేమ్ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ లాజిక్ ఉంటుంది. ఓకే. అంతే. క్లియర్? ఇప్పుడు చెప్పండి. రెజ్యూమే ఎలా బ్రో? ఇప్పుడు నాది జూన్ టు ఏప్రిల్ అఫీషియల్‌గా అయిపోయింది. అవును. సో, మనం ఏంటి అంటే ఏప్రిల్ నుంచి మనం పెట్టుకుంటే బెటరు. అండ్ ఇంకొక 3 మంత్స్ అవుద్ది కాబట్టి ఆల్‌మోస్ట్ 1.5 ప్లస్ అవుద్ది మనకు. లైక్ 1 ½ ఇయర్ ప్లస్ అవుద్ది. ఏది మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో. అంటే ఆపర్చునిటీస్ ఉంటాయా బ్రో 1.5? ఆపర్చునిటీస్ అంటే టు బి ఫ్రాంక్ కొంచెం తక్కువనే ఉంటాయి బ్రో. 3 ప్లస్ అయితే ఉన్నాయి. బట్ కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే మన పేజ్‌లో వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ 2 ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. తను 2 అరౌండ్ ఉంది. తనకు లైక్ రీసెంట్‌గా ఇంటర్వ్యూ క్రాక్ అయిందని పెట్టాను కదా! తనది కూడా సేమ్ సిట్యుయేషన్ అన్నమాట. అరౌండ్ 1.8, 1.9 ఉంది. సో, హుహు. తనకొచ్చింది. పాయింట్ ఏంటంటే మనము ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయాలి ఖచ్చితంగా. ఐ విల్ ట్రై ఫర్ రిఫరెన్స్. ఇఫ్ పాసిబుల్ అయితే రిఫరెన్స్ నా నెట్‌వర్క్‌లో ఉంటే నేను తీసుకురాగలుగుతాను. అండ్ హ్మ్. వీడు కూడా జాబ్స్ అప్లై చేయాలి. దెన్ మనం ఈజీగా ఏమంటారు క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంది 2 మంత్స్‌లో. ఏది కోర్స్ ఫినిష్ చేయరు. ఓకే. ఫైన్ క్లియర్. క్లియర్ బ్రో. ఓకే. అండ్ రిమైనింగ్ బ్రహ్మయ్య బ్రో మీది మైక్ పని చేయట్లేదా? లేదంటే క్లియరా మీ డౌట్స్? ఫైన్. నో ప్రాబ్లమ్. ఐ థింక్ బ్రోది ఓకే. క్లియర్ అనుకుంటా. నో ప్రాబ్లమ్. సో, ఒకసారి డెసిషన్ తీసుకొని ఒకసారి నాకు అప్డేట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్. ఫైన్. ఓకే బ్రో. థాంక్ యూ.